హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేయాలో నేను చూపిస్తాను. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేస్తాను అనుకుంటున్నారా? అదేం లేదండి, జున్ను పౌడర్తో జున్ను ఎలా చేయాలో నేను చూపిస్తున్నా. సేమ్ జున్ను లాగానే ఉంటుంది ఇది కూడా. దానికోసం నేనైతే కామదేవ్ జున్ను పౌడర్ తీసుకున్నాను. ఒక 70 రూపీస్ ఉంటుంది ఇది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మిక్సీ తీసుకొని దాంట్లోకి కొన్ని మిరియాలు యాడ్ చేసుకోండి. కొన్ని మిరియాలు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి డ్రై జింజర్ అంటారు కదా, అదే శొంఠి అండి, శొంఠి కూడా యాడ్ చేయండి. నేను చూపించినంత వేసుకోండి. తర్వాత దీంట్లోనే ఒక 4 యాలక్కాయలు కూడా వేసేసుకొని దీన్ని చాలా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. తర్వాత బెల్లం నేనైతే శుద్ధ బెల్లం ముక్క తీసుకున్నాను. ఇదైతే పాల్లో త్వరగా మిక్స్ అయిపోతుంది. ఇలా నేను చూపిస్తున్నట్టుగానే తురుముకోండి, ముక్కలుగా కొట్టుకోకండి. పాల్లో కరగతో జున్ను గడ్డలాగా రాదు. ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్మూత్గా తురిమేసుకోండి. ఇలా తురిమేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న జున్ను పౌడర్ ఉంటుంది కదా, అది మొత్తం వేసేయండి. దాని కొలత నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల ఆవు పాలండి, ఇంచుమించు ఇవి ఒక 1/2 లీటర్ ఉంటుంది, 1/2 లీటర్ వేసుకోవాలి. ఇలా 2 గ్లాసులు పాలు వేసేసుకుందాం. నాకైతే ఒక్కో గ్లాస్ పావు లీటర్ కాబట్టి 2 గ్లాసులు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇందులో కొంచెం ఒక స్పూన్ షుగర్ వేసుకోండి, పంచదార వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది ఉన్నది కదా పౌడర్, దాన్ని కూడా ఇందులోనే వేసేసేయండి. విస్కర్తో ఒకసారి బాగా కలపండి, లమ్స్ ఏం లేకుండా కలపాలి, అందుకే విస్కర్ చేయాలి. ఇప్పుడు చేత్తో బాగా కలుపుకోవాలండి. చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది, విస్కర్తో అంత ఉండదు. ఇప్పుడు దీన్ని వడకట్టేయాలండి, ఎందుకంటే ఈ పొడుము ఉంటుంది కదా, అది అడ్డుపడుతుంది. నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకోండి. నేనైతే ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. దాంట్లో అడుగులో కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని స్టాండ్ ఒకటి పెట్టుకోండి. స్టాండ్ పెట్టుకుని దాంట్లో మనం జున్ను పాలు కలుపుకున్న బౌల్ ఉంది కదా, అది పెట్టేసి దాని మీద ఒక మూత పెట్టేసి మొత్తం ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత ఒకసారి తీసి చూద్దాము. ఇది ఉడికిందో లేదో ఎలా తెలియాలి అంటే ఒక టిప్ ఉందండి. అదేం లేదు, ఒక చాకు తీసుకొని ఆ చాకుని మనము దాంట్లో గుచ్చితే అది ఏమీ లేకుండా, అంటే ఏమీ అంటుకోకుండా రావాలి. ఏమైనా అంటుకుంటే ఇది ఇంకా ఉడకలేదు, కాసేపు ఉడకాలి అని అర్థం. నాకు బాగానే వచ్చిందండి. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా డిమాల్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా చాలా స్లోగా చేయండి, గట్టిగా పట్టుకోండి. ఒకసారి ఇలా పట్టుకొని వదిలేసి ట్యాప్ చేయండి. చాలా స్లోగా ట్యాప్ చేస్తే ఒకసారి తీసి చూద్దాం ఎలా వచ్చిందో. చాలా స్లోగా తీయండి, విరిగిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో, గడ్డలాగా వచ్చింది కదా. నేను ఒకసారి మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. సేమ్ జున్నులానే ఉంటుందండి, జున్ను కన్నా బాగుంటుంది నాకు తెలిసి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా అండి? ఇలా జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఓకేనా? బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.